హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. మనకి ఎయిర్టెల్ అలాగే జియో రెండిట్లో అయితే ఎయిర్ ఫైబర్ అయితే వచ్చేసింది. చాలా మందికి అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా లేకపోతే జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవాలని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ చూసుకుంటే ప్రెసెంట్ మనకి ఢిల్లీ అండ్ ముంబైలోనే అవైలబిలిటీకి అయితే ఉంది. అలాగే జియో చూసుకుంటే మనకి ఇక్కడ కనపడే 8 సిటీస్లోని అక్టోబర్ 1 నుంచి అయితే మనకైతే జియో ఎయిర్ ఫైబర్ అయితే అవైలబిలిటీకి అయితే వస్తుంది. చాలా మంది ఏంటంటే మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ చాలా లేట్ అవుతుంది, జియో ఫైబర్కి షిఫ్ట్ అవుదామని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఎయిర్టెల్ యూజర్స్ లేట్ అయినా పర్లేదు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని తీసుకుందామని కొంతమంది అయితే అనుకుంటారు. చాలా మందికి అయితే మీరు రెండిట్లో ఏది తీసుకోవాలి, ఏ ప్లాన్స్ బెటర్ ఉన్నాయి, ఏది మనకు సూట్ అవుతుంది అనే కన్ఫ్యూజన్ అయితే అవుతూ ఉంటారు. బట్ ఈ వీడియోలో మీ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయితే అయిపోతుంది. నేనైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవాలా, జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవాలని ఒక కన్ఫ్యూజన్ అయితే మీకు క్లారిటీ అయితే క్లియర్ అయితే అయిపోతుంది. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ మనకి ఎయిర్టెల్ చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ అలాగే ఢిల్లీ అండ్ ముంబైలోనే అవైలబిలిటీగా ఉంది. జియో చూసుకుంటే ఇక్కడ కనపడే 8 సిటీస్లోనే అవైలబిలిటీగా అయితే అక్టోబర్ 1 నుంచి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ కనపడే సిటీస్లో ఉన్నారనుకోండి, మీరైతే 100 రూపీస్ పెట్టి రిజిస్టర్ అయితే చేసుకోవాలి. 100 రూపీస్ పెట్టి చేసుకున్నారనుకోండి, మీకు అక్టోబర్ 1 నుంచి అయితే ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడ కనపడే సిటీస్లో రెండు నెట్వర్క్ చూసుకుంటే ఎయిర్టెల్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ చూసుకుంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే లేవు. 2024 కల్లా ఇండియాకి మొత్తం తీసుకొస్తామని చెప్తున్నాయి. బట్ ఇప్పుడు వీటి ప్లాన్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఎయిర్టెల్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ 799 అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు 100 MB స్పీడ్ వస్తుంది, 30 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది. బట్ మనకి ఇంటర్నెట్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ చూసుకుంటే మీకు స్టార్టింగ్ ప్లాన్ 799తో మీకు అయితే స్టార్ట్ అవుతుంది. ఎయిర్టెల్ చూసుకుంటే 100 MB స్పీడ్తో అయితే వస్తుంది. అలాగే మనకి జియో చూసుకుంటే మనకి 599 అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు 30 MB అన్లిమిటెడ్ డేటా అయితే ఉంటుంది. ఇందులో మీకు 550 టీవీ ఛానల్స్ అయితే మీరు అయితే చూసుకోవచ్చు. 14 OTT యాప్స్ అయితే ఉంటాయి, 14 OTT యాప్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ఇంక్లూడింగ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ కూడా ఉంటుంది. బట్ మనకైతే ఎయిర్టెల్లో అయితే ఎలాంటి మెన్షన్ చేయలేదు. మనకి టీవీ ఛానల్స్ కానీ అలాగే మీకు ఓటీటీ యాప్స్ కానీ ఏం మెన్షన్ చేయలేదు. వాళ్ళు 800 ప్లాన్ మీకు 100 MB అన్లిమిటెడ్ డేటా అయితే 30 days వరకు అయితే మీరు వాడుకోవచ్చు. బట్ మీకు జియోలో చూసుకుంటే 599 ప్లాన్ చూసుకుంటే మీకు 30 MB స్పీడ్తో అయితే వస్తుంది. 30 days మీకు వ్యాలిడిటీ ఉంటుంది, అన్లిమిటెడ్ డేటా యూస్ చేసుకోవచ్చు. 550 ఛానళ్ళు మీరైతే టీవీ ఛానల్స్ అయితే చూసుకోవచ్చు. అలాగే 14 OTT యాప్స్ అయితే మీకు ఫ్రీగా అయితే ఉంటాయి. బట్ ఇక్కడ మనకి బెనిఫిట్ చూసుకుంటే జియోలోనే బెనిఫిట్ ఉంది. స్పీడ్ కొంచెం తక్కువ ఉన్నా మనకి ఓటీటీ యాప్స్ అయితే కొంచెం ఓటీటీ యాప్స్ టీవీ ఛానల్స్ చూడడానికి అయితే వీలైతే ఉంటుంది. చాలా మంది ఏంటంటే మనకి ఓటీటీ యాప్స్ కావాలి, టీవీ ఛానల్స్ కావాలని చాలా మంది అయితే చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ జియోకి షిఫ్ట్ అవడం నేనైతే కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీకు జియోలో మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అవైలబుల్గా ఉంటే మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ మీకు వైరెడ్తో వస్తుంది. దానైతే మీరు చూస్ చేసుకోవాలి. అందులో మీకు ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ఫ్రీగా అయితే ఇస్తారు. అలాగే ఇందులో మీకు టీవీ ఛానల్స్ ఉంటాయి, ఓటీటీ యాప్స్ అయితే ఉంటాయి. బట్ మీకు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో మాత్రం ఇలాంటి ఆప్షన్స్ అయితే వీలైతే మెన్షన్ చేయలేదు, తీసుకురాలేదు. ఒకవేళ మీకు ఎయిర్టెలే కావాలనుకుంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వైరెడ్ బ్రాడ్బ్యాండ్కి అయితే వెళ్ళండి. అందులో మీకు ప్లాన్స్ కొంచెం ఎక్కువ ఉన్న మీకు అందులో ఓటీటీ యాప్స్ ఉంటాయి, ప్లస్ టీవీ ఛానల్స్ ఉంటాయి, ఇంటర్నెట్ వస్తుంది. బట్ మీకు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో మాత్రం మీకు అయితే ఓన్లీ ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా టీవీ ఛానల్స్ కానీ ఓటీటీ యాప్స్ కానీ వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే జియో చూసుకుంటే మనకి 599తో స్టార్ట్ అవుతున్నారు. వీళ్ళైతే 30 MB స్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే మీకు 550 టీవీ ఛానల్స్ వస్తాయి, ప్లస్ మీకు 14 OTT యాప్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు స్పీడ్ ఇంటర్నెట్ కావాలనుకున్నారనుకోండి, మీకు 100 MB ఆప్షన్ కూడా ఉంది. మీరు 899 పెట్టారనుకోండి, మీకు 100 MB స్పీడ్తో అయితే మీకు డేటా అయితే వస్తుంది. అలాగే మీకు 14 OTT యాప్స్ ఉంటాయి, 550 టీవీ ఛానల్స్ అయితే మీకు అయితే ఇందులో అయితే వస్తాయి. అలాగే ఎయిర్టెల్ చూసుకుంటే మీకు ప్రెసెంట్ ఒక ప్లాన్ తీసుకొచ్చారు, మీకు 799 అనే ఒక ప్లాన్ని తీసుకొచ్చారు. మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో మీరు 6 months ప్లాన్ కూడా తీసుకోవచ్చు. 6 months ప్లాన్ తీసుకోవాలనుకుంటే మీకు 4435 రూపాయలు పెడితే మీకు 6 months ప్లాన్ అయితే వస్తుంది. మీరు 6 నెలలకైతే ఒకటేసారి తీసుకోవచ్చు. టోటల్గా ప్లాన్స్ అయితే మీకు జియోలో అయితే మీకు కొన్ని ప్లాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. టోటల్గా 6 ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు. 3 తక్కువ ప్రైజ్లో జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్, అలాగే జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ అని ఒక 3 ప్లాన్స్ తీసుకొచ్చారు. మీకు మ్యాక్స్లో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది, స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకి ఎయిర్టెల్ తీసుకుంటే బేసిక్ మనకి 799తోనే ఓన్లీ తీసుకొచ్చారు. ఇందులో మీకు 6 month ప్లాన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు 6 నెలల ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో మీకు 4435 రూపాయలు అయితే పెట్టి మీరు 6 నెలల ప్లాన్ అయితే తీసుకోవాలి. ఇవి ఫ్రెండ్స్ వీటి ప్లాన్స్ అయితే. ఒకవేళ మీరు జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవాలనుకుంటే మీకు ఫస్ట్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ తీసుకుంటే మీరైతే 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఒకవేళ మీరు ఎవ్రీ మంత్కి బిల్ పే చేసుకుంటామంటే 1000 రూపీస్ అయితే ఫస్ట్ అయితే పే చేయాలి వాళ్ళకి. ఒకవేళ మేము 12 monthsకి ఒకసారి పెట్టి మేమైతే జియో ఎయిర్ ఫైబర్ తీసుకుంటామంటే మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే ఏముండవు, 1000 రూపీస్ కూడా ఉండవు. మీకైతే ఫ్రీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటాయి. మీకైతే ఫస్ట్ మీరైతే 12 monthsకి ఒకసారి కట్టాలి. ఒకవేళ
మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు 2500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్ చేశాక మీరు 1 మంత్ తీసుకోవాలనుకుంటే 799 ఉంటుంది. అలాగే మీరు ఒకటేసారి 6 మంత్స్ తీసుకోవాలనుకుంటే మీకు 4435 అయితే ఉంటుంది. 4435 రూపాయలు పెట్టి మీరు 6 మంత్స్కి అయితే తీసుకోవాలి. ఈ 6 మంత్స్కి మీకు జిఎస్టీ చూసుకుంటే 798 రూపాయలు అయితే అవుతుంది. మీకు 798 ప్లస్ మీకు 4435 రూపాయలు ప్లస్ మీకు 2500 సెక్యూరిటీ డిపాజిట్. ఈ టోటల్గా 3 కలుపుకుంటే మీకు టోటల్గా 7733 రూపాయలు అయితే అవుతుంది. మీరు ఎయిర్టెల్లో 6 మంత్స్కి తీసుకోవాలనుకుంటే మీకు టోటల్గా 7733 రూపాయలు అయితే అవుతుంది. మీరు జియోలో కూడా మీరు 6 మంత్స్కి 12 మంత్స్ కూడా తీసుకోవచ్చు. బట్ వాటికి కూడా జిఎస్టీ అయితే ఉంటుంది. మీరైతే చూస్ చేసుకోవచ్చు మీకు ఏ ప్లాన్ బెటర్ ఉంటుందో. బట్ నాకు జియో అయితే కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే మనకి జియోలో మాకు 599తో 30 MBPS మాకు స్పీడ్ అవసరం లేదు, మాకు 30 MBPS స్పీడ్ చాలా అనుకున్న వాళ్ళకి మీకు 599 ప్లాన్ అయితే చాలా సూటబుల్ ప్లాన్ అని చెప్పొచ్చు. 550 టీవీ ఛానల్స్, 14 ఓటీటీ యాప్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ మీకు స్పీడ్ ఎక్కువ కావాలనుకుంటే 899కి అయితే వెళ్ళొచ్చు. మీరు అక్కడ కూడా 100 MBPS స్పీడ్, 550 టీవీ ఛానల్స్, వాళ్ళ అక్కడ కూడా మీకు 14 ఓటీటీ యాప్స్ అయితే ఫ్రీగా అయితే ఉంటాయి. ఒకవేళ మాకు జియో అసలు వద్దు, ఎయిర్టెల్ కావాలనుకుంటే మీరు ఎయిర్టెల్ ఫైబర్ ఉంటుంది కదా మీకు వైర్డ్ ఇంటర్నెట్ అది ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉంటే మీరు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ అనేది తీసుకోండి. అందులో మీకు ఓటీటీ యాప్స్ ఫ్రీగా ఉంటాయి. అలాగే మీకు టీవీ ఛానల్స్ వస్తాయి, మీకు ఇంటర్నెట్ వస్తుంది. టోటల్గా మీకు అయితే అది చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. కొంచెం ప్రైస్ ఎక్కువ మీకు అది బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వైర్డ్ ఇంటర్నెట్. ఒకవేళ మాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఎవరు ప్రొవైడ్ చేయలేదు, ఇక్కడ అవైలబిలిటీ లేదు మా ఏరియాలో అనుకుంటే మాత్రం మీరు ఎయిర్టెల్ తీసుకుంటే మాత్రం మీకు టీవీ ఛానల్స్ ప్లస్ ఓటీటీ యాప్స్ అయితే రావు. ఒకవేళ మీరు జియో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే టీవీ ఛానల్స్, ఇంటర్నెట్, ఓటీటీ యాప్స్ ఇవన్నీ ఫ్రీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ చూసుకుంటే మనకి అన్ని చోట్ల అయితే అవైలబిలిటీగా లేవు, త్వరలోనే తీసుకొస్తామని చెప్తున్నారు. 2023 ఎండింగ్ కల్లా ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ అన్ని అవైలబిలిటీగా ఉంటాయని చెప్తున్నారు. మీ యూసేజ్ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. మీరు ఎయిర్టెల్ యూజర్స్ అయితే ఎయిర్టెలే కావాలనుకుంటే మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవచ్చు. మాకు టీవీ ఛానల్స్ కావాలనుకుంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ తీసుకోవచ్చు. ఒకవేళ మాకు జియోనే కావాలి, జియో ఎయిర్ ఫైబర్ కావాలనుకుంటే మీరు జియో ఎయిర్ ఫైబర్ కూడా తీసుకోవచ్చు. రెండు మీకు ద బెస్ట్ అని చెప్పొచ్చు. మీకు కొన్నిట్లో మైనస్ ఉంటాయి, కొన్నిట్లో ప్రైస్ ప్లస్లు ఉంటాయి. బట్ మీకు నచ్చింది మీరైతే తీసుకోండి. మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అవైలబిలిటీ ఉంటే ద బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను. ఎయిర్ ఫైబర్తో కంపేర్ చేస్తే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బెస్ట్ అని చెప్తాను, వైర్డ్ కనెక్షన్ ఉంటే. బట్ ఒకవేళ లేకపోతే మాత్రం మీకు జియో బెటర్. ఎందుకంటే ఇక్కడ మీకు టీవీ ఛానల్స్ వస్తాయి, అలాగే మీకు ఓటీటీ యాప్స్ వస్తాయి. ఇందులో మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో మనకి టీవీ ఛానల్స్ రావు, అలాగే మనకి ఓటీటీ యాప్స్ రావు. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది కదా, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో చూసుకుంటే మనకి టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్, అలాగే మనకి ఇంటర్నెట్ 3 కలిపి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో అయితే తీసుకొస్తారు. చూడాలి ఫ్యూచర్లో మనకి ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో కూడా ఏమైనా టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్ యాడ్ చేస్తారేమో చూడాలి. అలా చేస్తే మాత్రం ఎయిర్టెల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది. ఎయిర్టెల్ యూజర్స్ కూడా మనకి ఎయిర్టెల్ కూడా స్పీడ్ చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లేదా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.